So many soldiers patrolling the streets of Pahalgam, Kashmir, and trying to protect tourists. People like you and I go to Kashmir, it's a beautiful area, and then they get their victims of this. నమస్కారం, నా పేరు మధు అన్న. తెలుగు కళా సమితి న్యూజెర్సీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఒక హృదయ విదారకమైన వార్తలు వింటూ భారతదేశంలో స్వర్గానికి సమతుల్యంగా ఉన్న పెహల్గాంలో ముఖ్యంగా మత ఉన్మాదులకి, ఎందుకంటే ప్రతి ఉన్మాది కూడా నీ మతం ఏంటి అని చెప్పి మరీ కాల్చి చంపాడు. ఒక హిందువుకి అంతకంటే బాధ లేదు. ఒక హిందువుకి తన హిందూ దేశంలో రక్షణ లేకుండా పోతున్నందుకు మనం ఎంతో చింతించాలి. మన ప్రధాని గారు చెప్పినట్టుగా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా పడేగా. ప్రతి హిందువుకి గుండె మీద చెయ్యి వేసుకుని నిర్భయంగా నిద్రపోయే రోజులు మనకి రావాలని, దానికి ప్రతి హిందువు కూడా వారికి మన సానుభూతిని తెలియజేస్తూ మన చేయూతను అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రమౌళి అని మా ఊరండి, శ్రీకాకుళం. వాళ్ళ వైఫ్ పార్వతీపురం, ఇద్దరును వైజాగ్లో సెటిల్ అయ్యారు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆరుగురు కలిసి వెళ్ళారండి. నేను ఎందుకు రియల్ స్టోరీ, ఎందుకంటే వాళ్ళ వైఫ్ ద్వారా మేము చెప్తున్నాను ఈ విషయం అంతాను. చంద్రమౌళి గారు ముందుకు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన వెంటనే చంద్రమౌళి గారు ముందు వెళ్ళేసరికి ఇప్పుడు వెంటనే ఆడు వచ్చేసేసి ప్యాంటు ఇప్పమన్నాడు. ప్యాంట్ ఇప్పిన వెంటనే సో ఐ వాంట్ కిల్ యూ అనేసరికి మా వైఫ్ ఏమన్నదండి నాగమణి గారు, లేదు మా హస్బెండ్ని చంపొద్దు, నన్ను కూడా చంపు అనేసి అంటే నిన్ను చంపనని చెప్పేసి ఎదురుగానే మొత్తం చంపేసరికి వెంటనే ఆడ వైఫ్ ఇమీడియట్లీ షీ ఫెల్ డౌన్. వాళ్ళు కూడా ఇప్పుడు మన సేమ్ జపాన్ ఉంటారు చూడండి, జపాన్ పోలీస్ డ్రెస్లో వచ్చారు వాళ్ళు కూడా. దట్స్ వై దే డోంట్ నో వాట్ ఈస్ ద రియల్ గై ఆర్ హూ ఎవర్. అందుకని వీళ్ళు కూడా తెలియలేకపోయింది. ఎనీవే అన్ఫార్చునేట్లీ ఐదుగురు కూడా తిరిగి వచ్చారు. ఆరుగురు వెళ్ళారు, ఐదుగురు వచ్చారు తిరిగి. ఇట్ వాస్ హ్యాపెండ్ సో సాడ్. అండ్ మన సాయిదత్త పీఠం తరపుని అందరి తరపుని అన్ని ఆర్గనైజేషన్స్ తరపుని ప్రగాఢ స్వాగతం చేస్తున్నామండి. నమస్కారం. बहुत ही हृदय विदारक और दुखित घटना है जो भी यह हुई है. मेरे ख्याल से समाज को नुकसान आतंकवादियों की विचारधारा से नहीं है. समाज को नुकसान है जो अच्छे लोग हैं और जो पॉजिटिव विचारधारा रखते हैं, उनकी चुप्पी से है. तो हम जितना चुप रहेंगे हमारे समाज को उतना ही नुकसान होता रहेगा. हमारी धर्म संस्कृति पर उतने ही अत्याचार होते रहेंगे और हम इसी तरह से सहते रहेंगे. मेरे ख्याल से हमें एकजुट होकर अपनी भारतीय सरकार को इतना सशक्त बनाना है कि वो आगे खड़े होकर समाज का सुधार कर सके और ऐसी आतंकी विचारधारा का सफाया कर सके. నమస్కారం అండి, నా పేరు వేణుగోపాల్ గిరి, మాటా కోర్ కమిటీ మెంబర్, మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మనమందరం ఒక్క దగ్గరికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఒక్క దగ్గరకు వచ్చిన ఖాళీ సౌండ్ వినే ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ గుండెల్లో దడబుట్టాల. మనము గన్లు కాల్చకున్నా పర్లేదు, కానీ మన ఐకమత్యాన్ని చూసి ప్రతి ఒక్కడు భయపడాలా. ఆ ఏడుగురు ఎవరైతే ఉన్నారో వాడు ఎక్కడున్నా వణుకుతూ ఉన్నన్ని రోజులు వణుకుతూ ఉండాలి మన ఐకమత్యాన్ని చూసి. సో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్లీజ్ come together and show that we are there for them. Thank you. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబ్లా. ఈరోజు న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో మేము అందరము కమ్యూనిటీ లీడర్స్ అంతా కలిసి పహల్గాంలో జరిగినటువంటి ఏదైతే పర్యాటకులని వెతికి ఎవరైతే ఉగ్రవాదులు చంపారో దానికి నిరసనగా ఈరోజు దానికి సంఘీభావంగా అమరులకి మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేశాము. మాకు ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి హృదయ విచారకరమైనటువంటి విషయం ఇది. హిందువునే చంపుతామన్నట్టుగా వాళ్ళు చెప్పడం, దానివల్ల వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ ట్రాప్లో పడకుండా భారతీయులందరూ ఒక్కటే అని చెప్పి మనం నినాదం ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారో కొంతమంది దుర్మార్గులు, వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి ముందుగా. అదేవిధంగా మన అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మన భారతీయతను, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది నరేంద్ర మోడీ గారైనా భారతదేశం ఎవరున్నా కూడా మన అందరం ఈ టైంలో సంఘీభావం తెలియజేయాలి. మనం అందరం ఒక్కటే అని తెలియజేయాలి. భారత్ మాతాకి జై, జై హింద్.
My name is Colonel Tavatia, and I had a opportunity to serve in Kashmir for most part of my career in the military and in active operations at the peak of insurgency from 92 to 96. We must understand as a nation, as a community, that those 30 people or 28 people those who died in Pahalgam were not the actual target of the terrorists. The actual target of terrorists are me, you and everybody who's watching this thing on TV sets in our drawing rooms. Somebody on Facebook has posted that we should ask people in mainland name before buying vegetables, before buying any merchandise. So if he's a Muslim, we should not buy it from them, like they did in Pahalgam, asking as to whether they are Hindu or Muslim before killing them. That is exactly what the terrorists want. Do you want to play in the terrorist hand? We should oppose it. They wanted us to slow down the tourism. In fact, if we want to respond, we should have more tourists going to Kashmir now than ever. Our armed forces are strong enough to protect every single citizen who visits Kashmir. I can assure you this much. So this would be my suggestion to everybody. Do not play into the hands of the terrorists. Do not do the things which they wanted you to do as a result of this attack. Thank you very much. Pakistan is epicenter of terrorism. ఇక్కడ వరల్డ్లో ఇక్కడ టెర్రరిజం యాక్టివిటీ జరిగినా కానీ ఇన్సిడెంట్ జరిగినా కానీ దానికి లింక్ పాకిస్తాన్తో ఉంటుంది. అయితే వరల్డ్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు డిస్మాంటిల్ దేర్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే వాళ్ళు చేయట్లేదు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ దే కెనాట్ డిస్మాంటిల్ దేర్ ఓన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంబడి హ్యాస్ టు డూ ఇట్. ఐ హోప్ దట్ ఇండియా విల్, ఆర్ అలాంగ్ విత్ ద వరల్డ్ community, they will dismantle the terror infrastructure emanating from Pakistan. And మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏదో కాశ్మీర్లో డెవలప్మెంట్ చేస్తున్నారో, లాస్ట్ 5 years నుంచి టూరిజం పెరిగింది, డెవలప్ బాగా అవుతుంది, లోకల్స్కి బాగా హెల్ప్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయడానికే ఇదైతే ఈ ఐఎస్ఐ కానీ పాకిస్తాన్ ఆర్మీ చేసిందో దానికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తారని నమ్మకం నాకున్నది. I believe that India will respond very strongly, and I trust the Indian government. నా పేరు శ్రీహరి మందాడి అండి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్టివ్. ఈరోజు ఏడిసన్ న్యూజెర్సీలో సైదత్పేటంలో ఇండియాలో కాశ్మీర్లో అక్కడ జరిగిన ఉగ్రవాద చర్యని ఖండిస్తూ మేమందరం కూడా తెలుగు ఆర్గనైజేషన్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అక్కడ దాదాపు 28 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా మా ప్రగాఢ కండోలెన్స్ని తెలియజేస్తున్నాము. నమస్కార్, తేజల్ షా, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్. We all know that what has happened and it's not accepted. The barbaric attack, very brutal situation families have gone through, and during this tough time we are standing next to them, and I appeal the Hindu community across the USA to hold hand and come together, support our nation, support our community, and stay strong. This is the time when we have to show our unity. This is the time when we have to prove ourselves right and our sutra right, that dharmo rakshati rakshitah. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. जो राम जी के पास हमने सीखा है वो कभी ना भूले और हमारे देश हमारे धर्म के साथ में हमेशा खड़े रहे. धन्यवाद. जय श्री राम. My name is Mohan Devarakonda. I represent Hindu Swayam Sevak Sangh of Central New Jersey. Today we are here at Saidatha Peetham to observe a prayer meeting for all those who have been affected in Pahalgam, Kashmir. It's a very heinous act and that should not have happened. And part of the reason that we should come together as Hindus is for this, to prevent these attacks, not just now, but 10 years from now, 20 years from now. For that, we have to make our younger generation very proud Hindus. As long as we stand together as Hindus, not just a sect within the Hinduism, but as one Hindu around the world, that's when we can exert the influence that is required today, not just here but everywhere in the world, so that these things do not happen. We have to come together as Hindus, and that is the need of the hour. मैं भारतीय हूँ, मेरी पहचान भारतीय है, मेरा धर्म भारतीय है, मेरी जात भारतीय है. अगर भारतीय होने का इतना बड़ा मूल्य देना पड़ता है तो ये टाइम आ गया है जब हमें अपने राष्ट्रपिता जो कि मोदी जी हैं उनको देखना पड़ेगा कि अपने बच्चों का अगर बाप ख्याल नहीं रखेगा
तो कौन ख्याल रखेगा? We are here today to pay our respect to the lost lives which were not expected to be lost, and we are stand by with all the members of their families who have suffered their life. And today we are here in New Jersey paying our respect. धन्यवाद मोदी जी, अब आप ही के हाथ में है. धन्यवाद. ఈరోజు జరిగిన అన్యాయం మాకు అక్కడ అందరి హృదయాలని బాగా దహించి వేస్తుంది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయనిది, ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు. మన భారతదేశంలో అందరూ సఖ్యతతో ఉండి అన్ని మతాలు కులాలు కూడా ఉండే దేశం అది. ఎందుకు వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో ఈ ముష్కరులు మనకి లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టారు ఇప్పుడు ఈ రోజుని. ఇలాంటివి ముందు ముందు జరగకుండా మన భారత సైన్యం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీలో వాళ్ళు. సో వాళ్ళకి అందరికీ మనందరి సపోర్ట్ కూడా వాళ్ళకందరికీ ఉండాలి. జై శ్రీరామ్. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంది. ముందుగా కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సంతాపము. సో ఇది ఇంతటితో ముగిసేది కదండి. మన దేశం అనే కాదు, అంతర్జాతీయంగా ఇది చాలా సమస్యగా ఉంది. దీనికి మూలకారకులైన మూలాలను మనం నిక్షేపిస్తూ వాటిని ఖండించాలి. మన ప్రభుత్వంతో పాటు అందరి ప్రభుత్వాలు కలిసి అంతర్జాతీయంగా దీన్ని ఖండించాలని నిర్విధంగా చెప్తున్నాను. ఇది ఒక దేశం కాకుండా ఒక మతానికి సంబంధించిన దాడి జరిగింది. దీన్ని మనం ఎవరికి కూడా సహించకూడదు, ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆక్షేప. దీన్ని మనందరూ కూడా నిర్విధంగా ఖండించి ఇటువంటి జరగకుండా మన ప్రభుత్వాలకు మనం సహకరిద్దాం. ఇది చాలా సంతాపం కలిగించే సంఘటన. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో మీరు ఏ మతమైన కులమైన జాతి అయినా కొన్ని క్షణాలు శాంతి పాటించండి. సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే తీవ్రవాదులు ఏదైతే వాళ్ళకి ఆపోజిట్గా చేయాలండి. వాళ్ళు ఏదో కోరుకున్నారో అది ఆపోజిట్గా చేయాలి. అంటే మీరు కాశ్మీర్కి వెళ్ళి మన కాశ్మీరీ టూరిజంని పెంపొందించేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ జరిగిన సంఘటన అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాము. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు. కానీ we condemn this act of brutality, and therefore we all should come together, stand united and it's like one voice that we need to be and condemn this act. But for all those families who have lost their lives, my heartfelt condolences to them. I know it's not easy to deal with, but let's give them the strength to endure this. పాల్గామ్లో జరిగిన అక్రమ కార్యక్రమం, టెర్రరిస్ట్ అటాక్, అందువల్ల టూరిస్ట్ చాలామంది 28 మందికి చాలా బాధ కలిగింది. వారు మరణించారు. అట్లాంటి దానికోసం మేము ఇక్కడ క్యాండిల్ లైట్ విజిల్ లాగా పెట్టి చేసాము. ఇంతమంది మరణించిన వాళ్ళకి ఆత్మశాంతి కోసం వాళ్ళ కుటుంబాలకి కొంచెం బాగా ఉండాలని చెప్పి చూసుకుంటూ శ్రద్ధాంజలి చెప్పి ఈ కార్యక్రమం చేశాము. పహల్గామ్ లోపల జరిగిన 30 మంది క్రూరమైన మరణానికి వాళ్ళ శాంతి కలగాలని, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని అందరము ఇక్కడ ప్రోగయ్యామండి. సో ఇది ఏదో మతమును అడిగేసేసి చేశారండి. సో 30 మందిని చంపేస్తే మనకు 30 కోట్ల హిందువులని భయపెట్టచ్చనే ఉద్దేశంతో చేసినది ఇదంతా. సో మనము యుద్ధం కాకుండా బట్ ఎట్ ద సేమ్ టైం టెర్రరిస్టులను అందరినీ కంట్రోల్ చేయాలని మోడీ గారికి ఒక విజ్ఞప్తి అందరికీ ఆశిస్తామండి. నమస్తే అండి, నా పేరు శివాని. We really condemn this brutal activity. This shouldn't have happened. I really don't understand why there is no security at the place where all these pilgrims were there. Hope it shouldn't repeat this activity again. Thank you.